ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్. శ్రీ విష్ణు సహస్రం 33వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం వినబోతున్నాం. అద్భుతమైన వాసుదేవతత్వం విన్న తరువాత ధర్మరాజు ఆనందభరితుడై భీష్మునికి నమస్కరించి, పితామహ, శుద్ధమైన నిరంజనమైన ఆ పరబ్రహ్మ స్థితిని పొందడం ఎలా? బుద్ధికి ఏ మార్గాన్ని అలవాటు చేయాలి అని ప్రశ్నించాడు. ధర్మనందన, నీవడిగిన విషయాన్ని ఒకప్పుడు నేను నారద మహర్షి ద్వారా విన్నాను. అది అనుస్మృతి అనే దివ్య స్తోత్రం. దాని విశేషాలను వివరిస్తాను విను అని చెప్పసాగాడు. ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువును దర్శించి, మోక్షం పొందాలనుకునేవారు ఏ విధంగా నిన్ను స్మరించాలి, ఏ జపం చెయ్యాలి అని ప్రార్థించాడు. ఆయన వాత్సల్యంతో నన్ను స్మరించడానికి ఉత్తమమైన భక్తి, దృఢమైన విశ్వాసం, ఇంద్రియ నిగ్రహం అనేవి మంత్రులలాగా సహకరించాలి. పాపరహితుడైన పుణ్యాత్మునికి ఈ గుణాలు లభిస్తాయి. పాపరాహిత్యానికి, పుణ్యసిద్ధికి అనుస్మృతి అనే స్తోత్రం ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మొదట జపించి ఆ తరువాత అనుస్మృతిని జపించాలి అని దాన్ని ఉపదేశించాడు అని భీష్ముడు ఆ స్తోత్రాన్ని యథాతథంగా ధర్మరాజుకు వినిపించాడు. శాంతి పర్వం, మహాభారతంలో శాంతి పర్వం దాక్షిణాత్య ప్రతి 210వ అధ్యాయంలో 87 శ్లోకాలలో ఈ కథాభాగం ఉంది. అందులో 51 అనుష్టుప్ శ్లోకాలలో అనుస్మృతి నిబద్ధమై ఉంది. మొదటి శ్లోకం ఇది: అవ్యయం శాశ్వతం దేవం ప్రభవం పురుషోత్తమం ప్రపద్యే ప్రాంజలిర్విష్ణుం అక్షరం పరమం పదం. ఇక్కడ పరబ్రహ్మ అయిన శ్రీ మహావిష్ణువును ధ్యానించడంతో భక్తుని మనోవృత్తి ప్రారంభమైంది. అంతటి స్వామిని ప్రపద్యే, ప్రసన్నోస్మి, ప్రపన్నోస్మి, శరణు వేడుతున్నాను అని 7 శ్లోకాలలో శరణాగతి కనిపిస్తుంది. ఆ తరువాత యః ప్రభు సర్వభూతానాం ఏన సర్వమిదం తతం పరావర గురుర్విష్ణు సమే దేవః ప్రసీదతు. సమస్తానికి గురువైన స్వామి నాయందు ప్రసన్న భావాన్ని పొందుగాక అని 2వ భావం కనిపిస్తుంది. ఇలా ఇవి 7 శ్లోకాలు. ఆ తరువాత నమోస్తుతే, నమస్తేస్తు, తమస్మి శరణాగతః అని మరొక 7 శ్లోకాలు. ఆ తరువాత సమహాత్మా ప్రసీదతు అని ఇంకొక 6 శ్లోకాలు. తర్వాత 42 నుండి 52 వరకు 11 శ్లోకాల్లో అనేక సాధన పద్ధతులు, ధ్యానయోగం, జ్ఞానయోగం, కర్మయోగం ఇలాగా కనిపిస్తాయి. ఏకాంతినో హి నిర్ద్వంద్వాః నిరాశీః కర్మకారిణః జ్ఞానాగ్ని దగ్ధకర్మాణః త్వాం విశంతి విచింతకాః. సుఖదుఃఖాది ద్వంద్వభావాలు లేనివారై, ఆశాపాశం లేనివారై, కర్మయోగులై, జ్ఞానులై, జ్ఞానాగ్నిలో సర్వాన్ని భస్మం చేసి ఏకత్వ స్థితిని పొంది నీలో లీనమవుతున్నారు అని ఒక శ్లోకంలోను. ఆ తరువాత నమోక్షధర్మో వానత్వం నారంభో జన్మవా పునః జరామరణమోక్షార్థం త్వాం ప్రపన్నోస్మి సర్వగా.
నీ ఒక్కడివే అంతటా ఉన్నావు. ప్రత్యేకించి మోక్ష ధర్మమూ లేదు, నీవు వేరుగా లేవు. ఆరంభమూ లేదు, జన్మ లేదు. ఈ విధమైన జరా మరణ విముక్తి కోసం నిన్ను శరణు వేడుతున్నాను అని అన్నారు. ఇక ఈ స్తోత్రంలో ఒక ప్రత్యేకత ఉంది. అది 53వ శ్లోకం నుండి ప్రారంభమవుతుంది. పంచ ఇంద్రియాలు, మన శరీరంలోని పంచమహాభూతాలు, వాటి మూలతత్వంలో చేరాలి అని కోరడం జరిగింది. తాను బాహ్యతత్వాలను బాహ్యంగానే వదిలివేస్తున్నాను అని చెబుతూ చివరకు వేటికి సంబంధం లేని శుద్ధ చైతన్య స్వరూపుడై తాను స్వామిలో లీనమవుతున్నాడు. పృథివీం యాతు గంధో వై రసం యాతు జలం తథా తేజో హుతాశనం యాంతు స్పర్శో యాతు చ మారుతం శ్రోత్రం ఆకాశమప్యేతు అని ఈ విధంగా గంధాది గుణాలు ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి వెళ్ళాలి అని భావించడం ఇది మొదటి భాగం. ఇక రెండవ భాగంలో భౌతికమైన భూమి మొదలైనవన్నీ వాటి జన్మస్థానాలలోకి చేరాలి అనుకోవడం ఇంకొక విశేషం. పృథివీయాతు సలిలం ఆపోగ్నిమనలో నిలం వాయురాకాశమప్యేతు మనశ్చాకాశయేవచ. భూమి నీటిలో, నీరు అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశం మనస్సులో, అలాగే మనస్సు అహంకారంలోనూ, అది బుద్ధిలోనూ, అది అవ్యక్తంలోనూ లీనమవుతాయి. ప్రధానే ప్రకృతిం యాతే గుణసామ్యే వ్యవస్థితే వియోగ సర్వకరణై గుణై భూతైశ్చ మే భవేత్. అంతఃకరణ చతుష్టయం, శబ్దస్పర్శాది గుణాలు, పృథివ్యాది పంచభూతాలు వదిలేస్తే త్రిగుణాలకు సమస్థితి వస్తుంది. ఆ విధంగా నిన్ను చేరుకుంటాను అని భక్తుడు అనన్య భక్తితో సంపూర్ణ శరణాగతి చేస్తూ తన వంతు కర్తవ్యంగా జ్ఞాని అయి అన్ని బంధాలను వదిలివేస్తున్నట్లు ప్రకటిస్తున్నాడు. ఇది ఈ అనుస్మృతిలోని ప్రత్యేకత. నిజంగా ఇది ఒక వేద భాగం. శృతులు స్మృతులు అని మనకు రెండు భాగాలు ఉన్నాయి. శృతులు అంటే వేదాలు, ఇది మొదటి భాగం. వాటి తత్వాన్ని వివరించేవే పరాశర స్మృతి, మనుస్మృతి మొదలైనవి, ఇవి రెండవ విభాగం. ఈ అనుస్మృతి రెండవ విభాగానికి చెందింది. ఇది కూడా ఒక స్మృతి. ఆ విధంగా వేదతత్వాన్ని అనుసరించిన సంగ్రహ ధర్మశాస్త్రం అన్నమాట. ఇక్కడ ఇంకొక విశేషం, వక్త శ్రోత ఇద్దరూ దివ్య పురుషులే. సాక్షాత్ శ్రీ మహావిష్ణువే నారద మహర్షికి ఉపదేశించింది ఈ అనుస్మృతి. బద్ధుడైన జీవుడు ముక్తి పొందే విధానాలను సూచిస్తూ జీవునికి తాను మరచిపోయిన తన యథార్థ స్వరూపాన్ని స్మృతికి తెచ్చే స్తోత్రం కనుక ఈ విధంగా కూడా ఇది అనుస్మృతిగా సార్థకమైంది. చివరిలో చెప్తున్నారు, అందుకని అనుధ్యాతోసి దేవేశ నమే జన్మ భవేత్ పునః తస్మాద్ బ్రవీమి కర్మాణి రుణం మే న భవేదితి. స్వామి, నిన్ను అనుస్మరిస్తున్నాను, నాకు పునర్జన్మ లేకుండునట్లుగా చెయ్యి. నోపతిష్ఠంతు మాం సర్వే వ్యాధయః పూర్వసంచితాః అనృణో గంతుమిచ్ఛామి తద్విష్ణోః పరమం పదం. ఏ రుణం లేకుండా, ఏ రుణము మిగలకుండా నీ పరమపదాన్ని చేరుకుంటాను అని ఈ స్తోత్రం ముగిసిపోయింది. దీనికి ఇంకా ఫలశ్రుతి చెబుతున్నారు. పౌర్ణమాస్యాం అమావాస్యాం ద్వాదశ్యాం చ విశేషతః శ్రావయేత్ శ్రద్ధధానాంశ్చ మద్భక్తాంశ్చ విశేషతః. నా భక్తులకు విశేషించి దీన్ని వినిపించండి అని చెప్పారు. పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి ఇటువంటి శుభదినాలలో
ఈ పఠనం శ్రేష్టమైంది అన్నారు. ఇక మహాకవి తిక్కన సోమయాజి ఆంధ్ర మహాభారతం శాంతి పర్వంలో ఈ అనుస్మృతిని చెబుతూ చిట్ట చివరగా దీనికి ఇలా మంగళాశాసనం చేశాడు. పరమధర్మరహస్యానుభావ పూజ్యమానమూర్తి అనుస్మృతి దీని జపము బుద్ధి వెనుచు దుఃఖంబుల పోవద్రోచు బంధముల బాపు నిత్యశుభంబులసగు బంధముల బాపు నిత్యశుభంబులసగు. ఓం నమో వెంకటేశాయ.